లీడర్ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ కేతనపల్లి 9వ వార్డు ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోపత్ బానేష్ మనతో పాటు ఉన్నారు. వారు రాజకీయాల్లోకి రావడానికి కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బానేష్ ఉన్నారు. చెప్పండి, అసలు రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటి? అన్న, అందరికీ నమస్కారం. ఏ న్యూస్ ఛానల్కి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, నేను గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ బూత్ ఇన్ఛార్జి నుంచి మొదలుకుంటే ఈరోజు 2013 వార్డు మెంబర్గా ఎదిగి అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో స్థిరంగా ఉంటూ ప్రజల సంక్షేమాల కోసం, ప్రజల కోసం పాటుపడుతూ నిరంతరం ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు తెలియజేస్తూ వాళ్ళ కష్టసుఖాల్లో తోడై ఉంటూ వాళ్ళకు అన్ని రకాలు కూడా అందుబాటులో ఉంటూ ప్రజాక్షేత్రంలో ముందుకెళ్తున్నాను. గత పాలకుల నిర్లక్ష్యంతో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు తెలంగాణ ప్రజలు 2023వ సంవత్సరంలో డిసెంబర్లో వాళ్ళ ఇచ్చిన తీర్పు అమోఘం, అద్భుతం. ఈరోజు చెన్నూరు ప్రాంతంలో చూసుకున్నట్టయితే ప్రజలకు ఎలాంటి లాభం జరగకపోవడం, వాళ్ళు ఇచ్చిన తీర్పు ఎలా ఉందంటే నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా మాకు దొరల పాలన వద్దు, ప్రజాపాలనే ముద్దు, అది కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని నిరూపించారు. చెన్నూరు ప్రాంతంలో ఇక్కడున్న సమస్యలు గాలి కొదిలేసి గత పాలకులు అయినటువంటి బాలకసుమన్ గారు ఎలాంటి కేతనపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి చేయకపోగా ఈ యొక్క 9వ వార్డులో ఒక్క రోడ్డు కానీ, ఒక సీసీ డ్రైనేజ్ కానీ, ఎలాంటి మౌలిక వసతుల విషయంలో చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. నేను 2022వ సంవత్సరంలో ఈ యొక్క 9వ వార్డులో ఇల్లు నిర్మించుకునే క్రమంలో ఇక్కడ ప్రజల బాధలను గమనిస్తూ ఇంత పెద్ద కేతనపల్లి మున్సిపాలిటీలో కనీసం మౌలిక వసతి ఏర్పాటు చేయకపోవడం వల్ల నాకెంతో బాధ కలిగించింది. ఈ బాధలో భాగంగా ఇక్కడున్న ప్రజలకు నేనేమైనా మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున పాత్రికేయ మిత్రులందరికీ కూడా పిలిపించి ఆదాయం ఫుల్లు, అభివృద్ధి నిల్లు అనే శీర్షిక ద్వారా ఇక్కడున్న ప్రజా సమస్యలు వారికి బాలకసుమన్ గారికి చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయనకు కనీసం చెవిటోని ముంగట శంఖముదే విధంగా చేయడం తప్పితే ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇదంతా చూస్తూ ఇక్కడున్న ప్రజలు గమనిస్తూ మేము ఎన్నోసార్లు బాలకసుమన్ దగ్గరికి వెళ్ళినా, అప్పుడున్నటువంటి కమిషనర్ దగ్గరికి వెళ్ళినా ఎలాంటి ఉపయోగం లేదని భావించిన తరుణంలో మాకు ఒక సరైన నాయకుడు దొరికాడు, అది గోపతి బానేష్ అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా నమ్మి ఇక్కడున్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా నా దగ్గర తీసుకురావడం జరిగింది. 2023వ సంవత్సరంలో ఈ యొక్క చెన్నూరు ప్రాంతంలో ఉన్నటువంటి కేతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డులో ఇక్కడి నుంచే అధిక ఆదాయం రావడం జరుగుతూ ఉంది. సుమారుగా కన్స్ట్రక్షన్ రూపంలో ₹1 కోటి వస్తాయి, అదేవిధంగా ట్యాక్స్ల రూపంలో ₹1 కోటి వస్తాయి. కానీ అయినా కూడా ఏ ఒక్క నాయకుడు ఇక్కడికి రాకపోవడం బాధాకరమైన విషయం. చెన్నూరు ప్రాంత ప్రజలకు ఈ యొక్క సుమన్ చేసే అరాచకాలకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు పెద్దలు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి ఇక్కడ టికెట్ మంజూరు చేయడం జరిగింది. అదే సందర్భంలో ఈ యొక్క చెన్నూరు ప్రాంతంలో అయినటువంటి ప్రజలందరూ కూడా మాకు బానిస సుమనద్దు, మా బాగోగులు చూసే నాయకుడు కావాలని చెప్పేసి సుమారుగా వివేక్ వెంకటస్వామి గారిని 37,000 మెజార్టీతోటి గెలిపించడం జరిగింది. ఆ తరుణంలో సార్ ఎలక్షన్ టైంలో ఇక్కడి మార్నింగ్ వాక్ రావడం, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా వాళ్ళందరినీ కల్పిస్తూ వాళ్ళు బాగోగోలు సార్, ఇది పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, మరి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మేమెంతో నష్టపోయాం, 9వ వార్డు నుండి అధికంగా ఆదాయం వచ్చిన తరుణంలో కనీసం మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని చెప్పేసి మేము సార్కి వివరించడం జరిగింది. అవన్నీ కూడా నోటీస్ పాయింట్లో పెట్టుకున్న తరుణంలో సార్ గెలిచిన తర్వాత
జనవరి నుంచి సార్ ఇది పరిస్థితి, మన 9వ వార్డులో మనం ఆ రోజు మాట ఇచ్చాం మన ప్రజలకు, మనం ఈ ప్రజలకు ఏమైనా చేయాలి, ఈ ప్రజలు మనకు ఎన్నో కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు, మా ప్రాంత అభివృద్ధి జరుగుతుందని నేను చెప్పేసి సార్ దగ్గరికి పదే పదే కలవడం, ఈ ప్రాంతానికి సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు ఉన్నాయి సార్, అవి మనం చేయాలి, ప్రజలకు మాట ఇచ్చినాం అని చెప్పి సార్కి విన్నవించిన తరుణంలో సార్ రావడం, రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్నీ కూడా సార్ మంజూరు చేసి ఇలా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 9వ వార్డు అనంగా అభివృద్ధి పథకం దూసుకెళ్తుందంటే అది కేవలం వివేక్ వెంకటస్వామి గారి ఆశయంతో కూడుకున్న, ఆలోచనతో కూడుకున్న, ఆదర్శంతో కూడుకున్న పని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గడ్డం వంశీకృష్ణ గారు పెద్దపల్లి ఎంపీగా గెలిచిన వెంటనే నన్ను పిలిచి అడగడం జరిగింది, బానేష్ గారు మన 9వ వార్డులో మనం ఏమైనా చేద్దాం, మరి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే నేను ఆ రోజు గడ్డం వంశీకృష్ణ ఎంపీ గారికి విన్నవించడం జరిగింది, సార్ ఇక్కడ 9వ వార్డులో మనకు నీటి ఎద్దడి ఉంది, కనీసం ఇక్కడ తాగడానికి నీళ్ళ వసతి లేదు అనగానే సుమారుగా 40 కోట్ల రూపాయలతోటి అమృత్ స్కీమ్ తీసుకొచ్చి గత సంవత్సరం ఆగస్టులో భూమి పూజ చేసి ఈరోజు దీనికి సంబంధించిన పనులు నిర్విఘ్నంగా సాగుతున్నాయని తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2026 సంవత్సరం జూన్ నాటికి 9వ వార్డులో ఖచ్చితంగా ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ ప్రాంతంలో ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు వీరికి ఇచ్చిన హామీలు, అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు అప్పుడు చెప్పిన విధంగా ఎలాంటి అభివృద్ధి చేసింది ఇక్కడ? గత పాలకుల నిర్లక్ష్యంతో కనీసం అప్పుడున్న బాలకసుమన్ గారు ఈ యొక్క 9వ వార్డులో ఒక్కరోజు కూడా అడుగుపెట్టిన దాఖలాలు లేవు. కానీ మా నాయకుడు, మా కుటుంబ సభ్యుడు, ప్రజల మనిషి, ప్రజల సంక్షేమం కోసం తిరిగే మనిషి నిరంతరం 9వ వార్డులో పర్యటిస్తూ ఇక్కడున్న ప్రాంతానికి కనీసం దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే పక్క ఉన్న కాన్స్టిట్యున్సీలో మనం తీసుకుపోయి దహన సంస్కారాలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందంటే మనం ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నామో మనం ఈ కాలనీ వాళ్ళకి తెలుసు. అలాంటి సమయంలో కూడా ఈ మధ్యకాలంలో శ్మశాన వాటికకు 50 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడున్న 9వ వార్డుకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులకు ఎప్పటికప్పుడు వివేక్ సార్ దగ్గర తీసుకుపోవడం వల్ల ఆయన స్పందిస్తూ దాదాపుగా ఇప్పటికి వరకు 10 నుంచి 15 కోట్ల రూపాయల ఫండింగ్ పెట్టడం జరిగింది. దాదాపుగా ఇక్కడున్న మంజునాథ్ హిల్స్లో కానీ, ఆర్ఎన్నగర్లో కానీ, పక్కనున్న ఇది తిమ్మపూర్లో కానీ వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక్కడ నుండి ఒక ఎత్తు గారి విధంగా రేపు స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు 3 టీయూఎఫ్ఐడిసి ద్వారా 10 కోట్ల రూపాయలు క్యాతన్పల్లి మున్సిపాలిటీకి వస్తే దాంట్లో 3 కోట్ల రూపాయలు కేవలం 9వ వార్డుకే పెట్టడం ఆయన మంచితనానికి నిదర్శనం. అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతం ఇప్పుడు ఇది అభివృద్ధి చెందుతున్న ప్రాంతం 9వ వార్డు అంటే 9వ వార్డులో ఇంకేం సమస్యలు ఉన్నాయి, రేపు మంత్రి గారితో ఈ సమస్యలను ఎలా తీర్చబోతున్నారు? నేను ప్రజలకు ఒకటే మాట ఇచ్చినన్నా, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 9 సంవత్సరాలు మనం పడ్డ కష్టాలన్నీ వాళ్ళు చూశారు. ఇలా రోడ్లన్నీ బురదమై ఉన్నాయి. 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు ఇప్పటికీ తేడా మీరే చూస్తూ ఉంటారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మేమేం నష్టపోయినాం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏం అభివృద్ధి జరిగిందని ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ 9వ వార్డుకు సంబంధించిన ఆడబిడ్డలకు రాబోయే స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 9వ వార్డు అభ్యర్థిగా నేను ముందుండి నాకు ఓటు వేసి గెలిపించినట్టయితే ఆడబిడ్డలందరికీ 5 సంవత్సరాల లోపల కాలికి మట్టంటకుండా నేను ప్రతి ఒక్క గల్లీకి రోడ్ వేపిస్తానని, ప్రతి ఒక్క గల్లీకి డ్రైనేజ్ కట్టిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యంగా అంటే మీరు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొంటే మీరు ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా అందరికీ కూడా ఒకటే చెప్పినాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే మీకు రోడ్లు వేపిస్తాం, వేయించినాం, మాట ఇచ్చినాం, మాట తప్పేదే లేదు, మడమ తిప్పేదే అనే విధంగా ఈ అందరికీ కూడా తిమ్మపూర్లో చూసుకుంటే వాళ్ళకు తాగడానికి మంచినీళ్ళ సౌకర్యం కూడా లేకపోవడం, ఇలా గడ్డం వంశీ గారి ముందు చూపుతోటి అమృత్ స్కీమ్
40 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. చెప్తున్నా కదా, జూన్ వరకు అందరికి కూడా తాగునీటి సమస్యను తీరుస్తాం. రాబోయే కాలంలో ఏ వార్డు ఏ ఒక్క లైన్లో కూడా రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా మేము ముందుంటాం. మేము ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో ఎప్పుడు కూడా ముందుంటామని తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ 9 వార్డులో ఉన్న యువత కోసం ప్రత్యేకంగా ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించి మార్నింగ్ వాకర్స్కి మార్నింగ్ ట్రాక్ను ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా చిల్లలకు సంబంధించి పిల్లలకు ఆడుకోవడానికి ఆట స్థలం లేదు, వాళ్ళు ఖచ్చితంగా పార్క్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామంది అందరూ కూడా చదువుకున్న విద్యావంతులే, వాళ్ళకి లైబ్రరీ కూడా నేను కట్టించాల ఆలోచన ఉన్నా. ప్రతి ఒక్కటి ప్రజలకు ఏదైతే అందరి కూడా ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా అందే విధంగా నేను తోడ్పడుతూ ఎప్పటికప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి వివేక్ వెంకటస్వామి గారికి నా తండ్రి సమానులు, అదేవిధంగా గడ్డం వంశన్న గారికి కూడా ఎప్పటికప్పుడు ఇక్కడున్న సమస్యలను తీసుకెళ్తూ ప్రజల కోసం ప్రజా సంక్షేమంలో ముందుంటామని ఈ యొక్క 9వ వార్డునే చెన్నూరులోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఈ తరుణంలో ఇక్కడ ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, దీనికి మీరు ఎలా కృషి చేస్తున్నారు? అన్నా, మీరు చూసినట్టు 9 ఏళ్ళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో కనీసం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇక్కడున్న మౌలిక వసతులు చూసుకుంటే ఈ కాంగ్రెస్ వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి ఎంత జరిగిందో ఒకసారి మీరు ప్రజలను వెళ్ళి మీరే కనుక్కోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ వ్యవస్థ ఏమింది, ప్రతి శనివారం రోజున సంత ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక కౌన్సిలర్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్ ఏ ఒక్క పని చేయకపోగా ఇలా ప్రతి శనివారం వాళ్ళకి మౌలిక వసతులతో కూడుకున్నటువంటి సంత నేను ఏర్పాటు చేస్తే నా మీదికి దౌర్జన్యంగా ఉరికి రావడం జరిగింది. నువ్వు ఇక్కడ పర్మిషన్ ఉందా, ఈ పర్మిషన్ లేకుండా కూడా సంత ఎట్లా పెడుతున్నట్టు, ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసింది, నువ్వు ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తివి అయినా కూడా నువ్వు చేయలేదు, నేను చేస్తూ ఉంటే ఈరోజు అడ్డుపడుతున్నావు అంటే ఇదే కాలనీ వాసులు ఆయన తిట్టి ఆయన బయటికి పంపించడం జరిగింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిస్తే మహిళలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది? ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నా ఆడబిడ్డలతో సమానం. నేను నా ఆడబిడ్డలకు ఒకటే చెప్తున్నా, మీ కాలుకు మట్టంటకుండా రోడ్లు వేపించే బాధ్యత నాది. నన్ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఇక్కడ 9వ వార్డు ఇన్ఛార్జిగా, అదేవిధంగా రేపు స్థానిక మున్సిపాలిటీ ఎలక్షన్స్లో నన్ను గుర్తించి ఇక్కడ పార్టీ టికెట్ ఇస్తే గౌరవనీయులు పెద్దలు నా తండ్రి సమానమైనటువంటి వివేక్ వెంకటస్వామి గారికి ఇక్కడున్న ప్రతి ఒక్క సమస్యను తీసుకెళ్తూ వాళ్ళకు నా మాటగా సార్ మాటగా నేను ఒకటే చెప్తున్నా, 5 ఏళ్ల కాలంలో ప్రతి ఇంటికి రోడ్డు ఉంటుంది, ప్రతి ఇంటికి స్ట్రీట్ లైట్ వ్యవస్థ ఉంటుంది, ప్రతి ఒక్క గల్లీకి డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది. మీకు అన్నిటి కూడా అందుబాటులో ఉంటూ మీ కుటుంబ సభ్యునిగా, మీకు అన్నగా, మీకు తమ్మునిగా, మీ ఇంటి బిడ్డగా నేను మీకు ఏ సమస్య అయినా కూడా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నా. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజున 9వ వార్డు ఇంత అభివృద్ధికి బాటలు వేస్తూ ఉందంటే మీరు ఇచ్చిన తోడ్పాటు. మమ్మల్ని నమ్మి ఆ రోజున ఎమ్మెల్యే గారిని 9వ వార్డు నుండి అత్యధిక మెజారిటీతో గెలిపించారు. అదే స్ఫూర్తితో ఈ యొక్క 9వ వార్డులో రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో నన్ను కూడా అఖండ మెజారిటీతో గెలిపిస్తే మీకు అందరికి కూడా మీకు ఏం పనులున్నా కూడా నా ఇంటికి రండి. 24/7 మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులం అందరం కూడా ముందుంటూ ప్రజాక్షేత్రంలో ముందుంటూ ప్రజల సమస్యలు అన్నీ కూడా మేము పట్టించుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి తోడ్పై ఉంటామని, అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండడం వల్లే ఈ యొక్క అభివృద్ధి చెందుతుంది. మీకు మాట ఇచ్చినాం, ఎమ్మెల్యే ఎలక్షన్స్ గెలుపొందిన వెంటనే రోడ్లు వేపిస్తామన్నాం, రోడ్లు వేపించినాం. డ్రైనేజ్ వ్యవస్థ లేదు బానేషన్ అంటే డ్రైనేజ్ పెట్టి తీసుకొచ్చినాం. ఈ ప్రాంతానికి సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా మేము ముందుంటాం, ప్రజల కోసం కొట్లాడతాం, ప్రజా సంక్షేమాల కోసం ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఫలాలు అందాలా. ఫైనల్గా బానేష్కు ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు? 9వ వార్డులో చూసుకుంటే దాదాపుగా 90% మంది విద్యావేత్తలు,
వివిధ హోదాలు ఉన్న వ్యక్తులే. నేను చదువుకున్న బిడ్డగా నా ఆశ, నాకు ఎలాంటి పదవి లేనప్పుడే ఇవాళ మీకోసం కొట్లాడిన. నన్ను ఎన్ని ఇబ్బందులు చేసినా, ఎన్ని అరచకాలు చేసినా దేనికి కూడా లొంగలే. నాకు డబ్బాస చూపించారు పార్టీ మారమని, అయినా కూడా నేను ఇది పార్టీ మారలే. నన్ను ఎన్నో రకాల ఇబ్బంది పెట్టినా కూడా నా మీద కేసులు బుక్ చేద్దామని చూసారు, అయినా కూడా నేను ఎవ్వరు కూడా తలంచలే. మీకోసం, ఈ 9వ వార్డు అభివృద్ధి కోసం నేను తోడ్పడతానని, మీ అందరికీ కూడా సేవ చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, రాబోయే కాలంలో మున్సిపల్ ఎలక్షన్లో నన్ను అత్యధికంగా గెలిపించినట్టయితే కేతన్పల్లి మున్సిపాలిటీలోనే 9వ వార్డు అంటే వివేక్ వెంకటస్వామి గారు దత్తత తీసుకున్న వార్డుగా అభివృద్ధి పదంలో ముందుంటుందని వివేక్ వెంకటస్వామి గారు చెన్నూరు ప్రాంత ప్రజలకు సుపరిచితులే. కాకా కుటుంబం అంటేనే ప్రజలంటేనే కాకా కుటుంబం అనే విధంగా వాళ్ళు దాదాపుగా 50 నుంచి 50 సంవత్సరాలుగా నిరంతరం ప్రజాసేవల్లోనే ఉంటున్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా కరప్షన్ అంటే తెలియదు. ఆయనకు అడుగుజాడల్లోనే మేము కూడా ఆయన ఆశయ సాధన కోసం, కాకా కుటుంబాని కోసం, ప్రజల కోసం నిరంతరం ప్రజల కోసమే కష్టపడుతూ ఆయన మీద ఉన్న భక్తి శ్రద్ధలతోటి ప్రజల గురించి ఇచ్చిన మాట కోసం ఖచ్చితంగా కేతన్పల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వివిధ వార్డులలో కూడా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా టీఎఫ్ఐడిసి తోటి దాదాపుగా 10 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతుంది. ఇక ముందు కూడా రేపు మున్సిపాలిటీ కొత్త బాడీ ఏర్పడిన తర్వాత కూడా ఆయన మంత్రి గారు కాబట్టి మనకి ఎక్కడున్న ఫండ్స్ తీసుకొస్తాడు. ఈ యొక్క వార్డులను అభివృద్ధి పనులు ఉంచుతారని మాకు గట్టి నమ్మకం ఉంది. ఇకపోతే గత పాలకులు కర్మఫలం ఎక్కడికి వెళ్ళలేదండి. ఇదే వివేక్ వెంకటస్వామి గారికి మన రామకృష్ణపూర్ కేతన్పల్లి పట్టణ ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ వంతెన కొబ్బరికాయ కొట్టి దాన్ని రైల్వే వంతెన పూర్తి చేసిన తరుణంలో గత టీఆర్ఎస్ పాలనలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న చందంగా దాదాపుగా ఇదే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. అలాంటి ఘటనలు రామకృష్ణపూర్లో గంటల తరబడి వేచి ఉన్న క్రమంలో ఈ యొక్క బాధను తెలుసుకొని ఆయన బ్రిడ్జి మంజూరు చేసి ఆయన రాగానే రైల్వే వంతెనకు సంబంధించిన పనులన్నీ కూడా శరవేగంగా జరుపుతూ ఈ యొక్క ప్రాంత ప్రజలు పడే బాధను తీర్చారు. అంటే ముఖ్యంగా ఆయనకు ఈ ప్రాంత ప్రజలకు ఎందుకు అంత ప్రేమ ఉంటుంది మంత్రి వివేక్ వెంకటస్వామి గారు? కాకా కుటుంబం అంటేనే కార్మిక కుటుంబం. సింగరేణి కార్మికులతోటి ఆయన మసులుకున్నటువంటి విధానం, కార్మిక కుటుంబం నుంచి వచ్చిన కాకా కుటుంబం ఈ యొక్క సింగరేణి ప్రాంతానికి అందరితోటి తన కుటుంబంగానే భావించి దాదాపుగా పెద్దపల్లి నియోజకవర్గం నుంచే 5 సార్ల ఎంపీగా గెలవడం జరిగింది. ఆ తరుణంలో సింగరేణి ప్రాంతానికి అనగా ఇక్కడ ముఖ్యంగా కేతన్పల్లి పరిధిలో ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి మందమరి, కేతన్పల్లి, చెన్నూరు ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి ఆయన ఎనలేని సేవలు చేస్తూ ఆయన మమేకమైన తీరు చూస్తే ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ నుండో పేరు పెట్టి పిలిచేవారు కాక. అలాంటి కుటుంబాన్ని అందిపుచ్చుకొని ఈ రోజున గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఈ ప్రాంతం వెనుకబడిపోయింది. గత 10 ఏళ్ల నుండి మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళ చేతిలో ఉండి వెనుకబడిపోయిన తరుణంలో నేను ఈ ప్రాంతానికి ఏమైనా చేయాలి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా ముందుకొచ్చి రాష్ట్ర కార్మిక మంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేస్తూ ఈ ప్రాంతంతో మమేకం ఉండడం మన అదృష్టం. కాకా గారి కుటుంబం ఈ విధంగా ప్రజలతో ఉండడం మా అదృష్టంగా భావిస్తూ ఆయనకు ఒకటే చెప్తున్న వాళ్ళ కుటుంబానికి, మీరు ఇలాగే మీ యొక్క కుటుంబం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు మంచి పనులు చేస్తూ ఉన్నట్టయితే మేము కూడా మీ అడుగుజాడలు నడుస్తూ మీ కుటుంబానికి ప్రజలకు అందుబాటులో ఉంటూ మీ పేరును చిరస్మరణీయంగా
ఈ యొక్క తెలంగాణ ఈ యొక్క చెన్నూరే ప్రాంతాన్ని కాకుండా తెలంగాణ ప్రాంతం అంతా కూడా విస్తరించి మీ యొక్క సేవకులుగా మీ కుటుంబానికి మీ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుంటూ మీ అడుగుజాడలు నడుస్తామని తెలియజేస్తున్నాను. మొత్తానికి కేతనపల్లి మున్సిపాలిటీలోని 9వ వార్డులో మాత్రం నూతనంగా అభివృద్ధి చెందుతున్న ఈ 9వ వార్డులో మాత్రం ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఈ ప్రాంతాన్ని రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సౌకర్యంతో పాటు యువతకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ మహిళలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మాత్రం చూస్తాము. ఇక్కడ ఈ 9వ వార్డు అభివృద్ధికి మాత్రం కృషి చేస్తాను. ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా నన్ను గెలిపించి ఈ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఈ ప్రాంత వాసులకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 9వ వార్డు ఇన్ఛార్జ్ బానేష్ గారు. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.